స్నేహితులారా, బైబిల్లో గొలియాతు అనేటువంటి గొప్ప బలవంతుడి చేత యుద్ధం చేయలేక ఇశ్రాయేల్ జనం వెనకడిగేస్తే దేవుడు చాలా చిన్న వయసులో ఉన్నటువంటి దావీదు చేత గొలియాతుతో యుద్ధం చేయించి గొలియాతు పీకి నరికిస్తాడు. కానీ సనాతన గ్రంథాల్లో ఉన్నటువంటి దేవుళ్ళు ఒక్కరోజు వయసున్నటువంటి వినాయకుడితో శివుడు శివగణాలు అందరూ కలిపి ఆ పిల్లవాడితో యుద్ధం చేస్తారు. ఆ పిల్లవాడితో యుద్ధం చేసి శివుడు వినాయకుడి పీకి నరికేస్తాడు. ఎంత కామెడీగా ఉందో చూసావా? దేవుళ్ళు చిన్నపిల్లడితో యుద్ధం చేసి పీకి నరికేయటం. ఇంతకీ అతను ఎవరో కాదు, శివుడు కొడుకే. ఈ విషయం పార్వతి వచ్చి చెప్పేంత వరకు కూడా శివుడికి తెలీదు. అంత అజ్ఞానంలో ఉన్నారు. ఏళ్ళే ఫ్యామిలీ ప్రాబ్లంతో కొట్టుకు చేస్తుంటే ఓ అజ్ఞాన అంధకార భక్తులారా, ఇంకా మీ ప్రాబ్లంని ఏం పట్టించుకుంటారో ఒకసారి ఆలోచించండి. చిన్నపిల్లోడితో యుద్ధం చేసినటువంటి సనాతన దేవుళ్ళు గొప్పవాళ్ళ? చిన్నపిల్లోడితో గొప్ప బలవంతుడి చేత యుద్ధం చేసినటువంటి బైబిల్ దేవుడు గొప్పవాడా? సత్యాన్ని తెలుసుకో స్నేహితుడా. ఇంకా ఎంతకాలం అజ్ఞానంలో బ్రతుకుతావు? అజ్ఞానంతో ఫ్యామిలీ ప్రాబ్లంతో కొట్టుకు చచ్చేవాళ్ళు దేవుళ్ళు కాదని, ఇలాంటి లక్షణాలు దేవుళ్ళు అనే వాళ్ళకి ఉండవు అనేటువంటి సత్యాన్ని తెలుసుకో. ఇంకెంతకాలం అజ్ఞానంలో బ్రతుకుతావు?